కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్వాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన పెళ్లి సంబరాల్లో మద్యం తాగి ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి పెళ్లికి వచ్చిన బంధువులు అతిథులకు బిందెల్లో మద్యం సరఫరా చేశారు. అది తాగి పుల్లయ్య, గురువయ్య, కృష్ణమూర్తి అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్తీ మద్యమా లేక అతిగా మద్యం తాగడం వల్ల చనిపోయారా అన్నది తేలాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో మద్యం ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మొత్తం ఎంతమంది మద్యం సేవించారు? ఇప్పటికే ముగ్గురు మృతి చెందారని చెప్తున్నారు. ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. ఏంటి తాజా పరిస్థితి? ప్రతిభ నంద్యాల మండలం బిల్లలాపురంలో నిన్న పెళ్లి జరిగింది. అందులో వివాహ వేడుకలో భాగంగా ఈ ముగ్గురు కూడా మద్యం సేవించారు. మద్యం సేవించి అంటే శివార్లలోకి వెళ్లి మద్యం సేవించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఇది కల్తీ మద్యమా లేకపోతే అతిగా మద్యం సేవించి చనిపోయారా అనేది పోలీసు ఇంకా ఎక్సైజ్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అక్కడ స్థానికులు మాత్రం వీళ్ళు ఆహారం తీసుకోకుండా ఎక్కువ మద్యం తీసుకున్నారు, అందుకే చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు దీనిపైన వ్యాఖ్యానించేందుకు నిరాకరిస్తున్నారు. నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు దీనిపైన తనకు సరైన సమాచారం లేదు, డీసీతో సంప్రదించండి అని చెప్తున్నారు. అయితే మరో ఇద్దరు ఎవరికి కూడా మద్యం సేవించినట్టు ఖచ్చితమైన సమాచారం లేదు. తాగిన ముగ్గురు మాత్రం మృతి చెందారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.